రాజ్యం టీవీ లీగల్ ఛానల్కు స్వాగతం. ముఖ్యమైన 100 తీర్పుల్లో తెలుగు రాష్ట్రాలవి 5 తీర్పులున్నాయి. అవి ఏంటో చూద్దాం. వార్షిక నివేదికలో పొందుపరిచిన సుప్రీంకోర్టు 2023-24లో వెలువరించిన ముఖ్యమైన 100 తీర్పులు జడ్జిమెంట్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5ంటికి చోటు దక్కింది. ఇటీవల ప్రధానమంత్రి విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ తీర్పుల్ని పొందుపరిచారు. ఆ 5 తీర్పులు ఏంటి అంటే విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి అనేది తీర్పు. ఏంటిదా కేసు అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిం. 2024 ఏప్రిల్ 18న ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వరంగల్ జిల్లాలోని 5,000 కోట్ల విలువైన అటవీ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా అడ్డుకుంది. అక్కడి కొంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173/3 నుండి 171/7లో ఉన్నటువంటి 106.34 ఎకరాలు అటవీ భూమేనని, ప్రైవేట్ వ్యక్తులది కాదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇది కూడా ఒక సంచలన తీర్పు. దాంతోపాటు సిఆర్పిసి సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు ఉంటుంది. మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. 2024 జూలై 8న ముస్లిం మహిళలు వారి చట్టం కింద వివాహం చేసుకుని విడాకులు పొందినప్పటికీ సిఆర్పిసి సెక్షన్ 125తో పాటు 1986 చట్టం ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో హక్కుల రక్షణ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సిఆర్పిసి 1973లో సెక్షన్ 125 ప్రకారం కూడా ముస్లిం మహిళలు భరణం కోరవచ్చని పేర్కొంది. విడాకులు తీసుకున్న మహిళ ఈ 2 చట్టాల్లో దేన్నైనా ఎంచుకోవచ్చని తెలిపింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడితే ఏడాదిలోపు మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎస్ తిరుపతిరావు వర్సెస్ లింగమయ్య కేసులో 2024 జూలై 22వ తేదీన, ఇవన్నీ 2024కు సంబంధించిన కోర్టు కేసులు ఇవి. కోర్టు ధిక్కరణ కింద ఏ చర్యలు తీసుకున్నా వాటిని ఆ ధిక్కరణ జరిగిన ఏడాదిలోపే మొదలు పెట్టాలని ధర్మాసనం చెప్పింది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1974, కంటెంట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఎప్పుడు 1974లోని సెక్షన్ 20 ఇదే విషయాన్ని చెప్తుందని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావిందర్ సింగ్ సంబంధించిన తీర్పు విషయంలో ఈ తీర్పుతో ముఖ్యంగా ఈ ఎందుకు మరి ఎస్సీ రిజర్వేషన్ మనకేంటంటే మన రాష్ట్రంలోనే ఈ అంశం చాలా తారాస్థాయికి వెళ్ళింది, పెద్ద చర్చ జరిగింది. అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించడానికి 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆమోదముద్ర వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 3 దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు తెరపడింది. ఈ కేసు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావిందర్ సింగ్ పేరుతో ఉన్నప్పటికీ ఇందులో తెలుగు రాష్ట్రాలు ఎస్సీ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలు పార్టీలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇదే 2024లో మరొక కేసు ఏంటంటే వివాహిత మహిళ జీవించి ఉండగా స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు ఆమె తండ్రికి ఉండదు. మూలకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి స్త్రీధనాన్ని మహిళ మాత్రమే ఏకైక యజమాని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఇందులో భర్తకు ఏమాత్రం హక్కు ఉండదని స్పష్టం చేశారు. కూతురు బతికే ఉండగా తండ్రికి కూడా ఉండదని పేర్కొన్నారు ఈ కేసులో సుప్రీంకోర్టు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 5 ముఖ్యమైన కేసులు 2024 సంవత్సరంలో. ఈ 2024లో ఇలాంటి కేసులు వెలువడ్డాయి.